హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి ఎగ్లెస్ స్పాంజ్ కేక్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఎస్టర్డే చేసిన వీడియోలో స్పాంజ్ కేక్ కాకుండా నార్మల్ మనం ఇంట్లో డైలీ వేర్ చేసుకుంటాం కదా, ఆ కేక్లా చేశాను. విత్ వాటర్ చేశాను. ఈరోజు చేసిన కేక్లో అయితే విత్ మిల్క్ చేశానండి. మిల్క్ కండెన్స్డ్ మిల్క్ కూడా యూస్ చేశాను. ఒక కప్పు మిల్క్ తీసుకొని, అంటే ఒక గ్లాస్ మిల్క్ తీసుకొని అందులో ఒక కప్పు వెనిగర్ యాడ్ చేసుకోండి. వెనిగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes పక్కన పెట్టేయండి. ఆ తర్వాత ఒక బౌల్లోని ఒక 2 tablespoon ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత 2 spoons బటర్ యాడ్ చేసుకోండి. బటర్ యాడ్ చేసుకున్న తర్వాత షుగర్ పౌడర్ అనేది 1/2 cup యాడ్ చేసుకోవాలి. 1/2 cup ఒకవేళ మీకు సరిపోలేదు స్వీట్ అంటే కొద్దిగా ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. బ్యాటర్ కలిపిన తర్వాత స్వీట్నెస్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ కూడా 1/2 cup యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీకు షుగర్ సరిపోకపోతే కండెన్స్డ్ మిల్క్ షుగర్ రెండు బ్యాలెన్స్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోండి. ఇక్కడ మైదా అనేది 1 cup తీసుకున్నాను. మైదా 1 cup తీసుకున్న తర్వాత 1 cup బేకింగ్ పౌడర్, 1 teaspoon అనేది బేకింగ్ పౌడర్, 1/2 teaspoon అనేది బేకింగ్ సోడా యాడ్ చేసుకొని విస్కర్ తోటి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా విస్కర్తో మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ బౌల్లోని ఒకసారి మొత్తం అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్, వెట్ ఇంగ్రీడియంట్స్ మొత్తం అంతా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 teaspoon అనేది వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనం 5 minutes పక్కన పెట్టుకున్నాం కదండి మిల్క్, అది కొద్దిగా కర్డ్ లా అవుతుంది కదా, అంటే వెనిగర్ యాడ్ చేస్తే కొద్దిగా విరుగుతుంది పాలు అనేవి. ఆ విధంగా మొత్తం ఆ బ్యాటర్ 2 batches కింద యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి ఆ మిక్చర్ని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ కూడా ఇందులోని ఒక 1/2 cup తీసుకున్నానండి. ఇందులోకి 1/2 cup అనేది 3 batches కింద స్మూత్గా, అంటే సాఫ్ట్గా మెల్లగా కలుపుకోండి. ఈ విధంగా సాఫ్ట్గా మెల్లగా కలుపుకుంటే మనకు కేక్ అనేది చాలా స్పాంజ్గా వస్తుందండి. ఈ స్పాంజ్ కేక్ ఇప్పుడు కేక్స్ కింద యూజ్ చేస్తారంటే 3 layers కట్ చేస్తారు కదా, ఈ కేక్ స్పాంజ్ కేకే 3 layers కట్ చేసి కేక్స్ చేస్తారు. నేను నార్మల్గా మీకు ఈ వీడియో పెట్టాలని చెప్పేసి స్పాంజ్ కేక్ చేసి ఏ విధంగా వస్తుందో ట్రై చేద్దాం అని చెప్పి పెట్టాను. వీడియో చాలా బాగా వచ్చిందండి. ఈ విధంగా 3 batches కింద వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇలా స్మూత్గా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉన్న తర్వాత మనకి కేక్ టిన్ ఉంటుంది కదండి, కేక్ టిన్ బటర్ పేపర్ నా దగ్గర లేదు. ముందుగా కేక్ టిన్కి ఆయిల్ అప్లై చేసుకొని అన్ని సైడ్స్కి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ పెట్టుకోండి, లేదంటే నార్మల్ పేపర్కి ఆ షేప్కి కట్ చేసుకొని కేక్ టిన్ షేప్ కట్ చేసుకొని ఆ బ్యాటర్ అందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం బ్యాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత 3 times కేక్ టిన్ అనేది ట్యాప్ చేయండి. కేక్ టిన్ ట్యాప్ చేయడం వల్ల లోపల ఉన్న ఎయిర్ బబుల్స్ అనేవి పోయి మంచిగా కేక్ అనేది బేక్ అవుతుందండి. మొత్తం ఒక్క దగ్గర ఉండకుండా కేక్ అనేది ఈవెన్గా ఉంటుంది. ఇప్పుడు ముందుగా ప్రీహీట్ చేసుకున్న కడాయిలోని ఒక 45 minutes కేక్ అనేది బేక్ చేసుకోవాలి. చూపిస్తున్న మీడియం ఫ్లేమ్లో పెట్టి, ఫ్లేమ్ అనేది హైలో కాకుండా అటువైపు లోలో కాకుండా చూపిస్తున్న మీడియంలో పెట్టి ఫ్లేమ్ అనేది ఒక్క 45 minutes ప్లేట్ ఓపెన్ చేయకుండా కేక్ అనేది బేక్ చేసుకుంటే చాలా బాగా వస్తుందండి. చాలా బాగా బేక్ అవుతుంది. ఓవెన్లో బేక్ చేసుకున్నంత కలర్ వస్తుంది. చాలా స్పాంజ్గా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. ఈ విధంగా మీరు ట్రై చేయండి. నా వీడియో చూసి చూడండి టాప్ అనేది ఎంత గోల్డెన్ కలర్లో వచ్చిందో. ఇప్పుడు కేక్ అనేది ఒక 15 minutes స్టవ్ మీద నుంచి తీస్తారు కదా, తీసి ఒక 15 minutes ఫ్యాన్ కింద ఉంచేసిన తర్వాత డీమోల్డ్ చేసుకోండి. ఇలా డీమోల్డ్ చేస్తున్నప్పుడు చూడండి ఎంత స్మూత్గా స్పాంజ్గా వచ్చిందో కేక్ అనేది, చాలా స్పాంజ్గా వచ్చింది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు కట్ చేసి చూద్దాం కేక్ ఏ విధంగా వచ్చిందో. ఎస్టర్డే చేసిన వీడియోలో మిల్క్తో కాకుండా వాటర్తో చేశాను. ఈరోజు మిల్క్, కండెన్స్డ్ మిల్క్ రెండు యూజ్ చేశాను. చాలా బాగా బేక్ అయింది, చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా అది వేరే డిఫరెంట్ టేస్ట్ ఉంది, ఇది డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. అది వేరేగా వచ్చింది, అది హోమ్ మేడ్ అంటే నార్మల్గా తిన్న కేక్ టేస్ట్ వచ్చింది. ఇదేంటంటే కేక్స్కి యూజ్ చేస్తారు కదా, 3 layers కట్ చేసి కేక్స్కి యూజ్ చేస్తారు కదా, విప్పింగ్ క్రీమ్ అది వేసి యూజ్ చేస్తారు కదా, ఆ విధంగా వచ్చింది. చాలా బాగా వచ్చింది. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. అంటే నేను ఒకసారి ట్రై చేశాను, అప్పుడు ఫెయిల్ అయిందనమాట. ఇప్పుడు మళ్ళీ కండెన్స్డ్ మిల్క్, వెనిగర్ ఇవన్నీ మంచిగా, అంటే ఈక్వల్ క్వాంటిటీస్ మంచిగా యూజ్ చేసి చేశాను. చాలా బాగా వచ్చింది. చూడండి లోపల ఎంత బాగా కుక్ అయిందో కేక్ అనేది.
చూడండి ఎంత సాఫ్ట్గా, చాలా సాఫ్ట్గా ఉంది కేక్ అనేది మాత్రం. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.